3 రకాలుగా ఈగో మన తప్పుల్ని మనం ఒప్పుకోకుండా చేస్తుంది. ఆ 3 రకాలు ఏంటి అనేది తెలిస్తే దాంట్లోనే సొల్యూషన్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఆ 3 రకాలలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈగో అనేదాన్నే మనం యాక్రోనిమ్ తీసుకుందాం. ఈ అంటే ఏంటంటే ఎస్కేప్ అవ్వటం. ఒక వ్యక్తిని పిలిచి, బాగా ఈగో ఉన్న వ్యక్తిని పిలిచి, అరే నువ్వు ఈ తప్పు చేసావు, ఈ మిస్టేక్ చేసావు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎస్కేప్ అవుతుంటారు. ఎస్కేప్ అవుతుంటారంటే వాళ్ళు మనకు దొరకరు. వాళ్ళు ముందే పసిగట్టేస్తారు, నా దగ్గర తప్పు జరిగింది, వీడెవడో వచ్చి నన్ను కరెక్ట్ చేస్తాడు అని ముందే గమనించి అసలు దొరకరు. అసలు మెసేజ్ల్లో దొరకరు, ఫోన్లు ఎత్తరు, ఆఫీస్లో కనపడితే మళ్ళీ వస్తున్నా అని చెప్పి రీజన్స్ చెప్పి ఎస్కేప్ అవుతుంటారు అనమాట. తప్పించుకు తిరుగుతుంటారు వీళ్ళు. ఇప్పుడు దొరికితే కదండి మన తప్పు అవతల వాడి నోట్లోంచి బయటపడేది, మనం దొరకకపోతే. లేదా ఒకవేళ దొరికితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంటారు. వీళ్ళు తాబేలు లాంటి వాళ్ళు. అంటే దగ్గరికి పోతే ముడుచుకుంటుంటారు అనమాట. తాబేలు దగ్గరికి పోగానే అది ఎలా అయితే లోపలికి ముడుచుకుపోతుందో, ఇప్పుడు లోపలికి ముడుచుకోగానే తాబేలు మొహం మీకు కనపడుతుందా? దొరుకుతుందా? మీరు ఫోటో తీద్దామని పోయారు, దాని మొహం చూద్దామని పోయారు, దొరుకుతుందా? పైన చిప్ప తప్ప ఇంకేం కనపడదు. సిమిలర్లీ వీళ్ళంతే, దొరకరు, ఎస్కేప్ అవుతూ ఉంటారు. సో ఈగో ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఎస్కేప్ చేస్తుంది.